చేంజర్ మస్ట్ వాచ్ మూవీ. మీరు పుష్పతో కంపేర్ చేస్తే మీ అంత ఎర్రి పుష్పంలో ఇంకొకరు ఉండరు. ఎందుకంటే పుష్ప క్యారెక్టర్ ఏంటి, స్మగ్లింగ్ చేసి పైకి వచ్చేవాడు. దానికోసం మనుషుల్ని చంపుతాడు, జాలి దయ లేకుండా చంపుతాడు. పోలీసులని నీచంగా చూస్తాడు, వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతాడు, వాళ్ళని డబ్బులతో కొంటాడు, వాళ్ళ మీద యూరిన్ పోసే సీన్స్ అన్ని సినిమాలో ఉన్నాయి. నోటిలో ఎప్పుడు గుట్కా నములుతూ తాగుతూ ఒక సీఎంని పట్టుకొని తొక్కలో సీఎం అని బూతులు తిడుతూ ఉంటాడు. ఇది పుష్ప క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ జనాలకి నచ్చింది. మన ఇంట్లో పిల్లోడు ఈ క్యారెక్టర్ ఫాలో అయితే ఎలా ఉంటుంది ఒకసారి మీరే ఆలోచించండి. అదే గేమ్ చేంజర్లో హీరో అతను కష్టపడి చదివి ఐపీఎస్ అయ్యి ఐఏఎస్ అయ్యి ఎలక్షన్స్ ఎలా జరగాలి, ప్రజలు ఎలా ఆలోచించాలి, రాజకీయం తోడబుట్టిన వాళ్ళని అలానే ఫ్రెండ్స్ని ఎలా మారుస్తుంది, దేశం కోసం ప్రాణాలు ఎందుకు ఇచ్చేయాలి, ప్రజల కోసం ప్రాణాలు ఎందుకు త్యాగం చేయాలి, ఇలాంటి సినిమా గేమ్ చేంజర్. మన పిల్లోళ్ళకి ఎటువంటి సినిమా చూపించాలి అనేది మన చేతుల్లో ఉంది. వాళ్ళ మైండ్లో ఎటువంటి క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేది మనం చూపించే సినిమాలో వాళ్ళ ప్రభావం అయితే ఉంటుంది. పుష్ప లాగా ఒక లోఫర్ క్యారెక్టర్ని వాళ్ళ మైండ్లో ప్రొజెక్ట్ చేద్దామా, లేకుంటే గేమ్ చేంజర్లో ఒక నిజాయితీ పరుడైన ఐఏఎస్ క్యారెక్టర్ని ప్రొజెక్ట్ చేద్దామా అనేది మన చేతుల్లోనే ఉంది. చెప్తున్నాను, పుష్ప లాగా స్మగ్లర్ అయి దేశాన్ని దోచేయండి అని చెప్తామా పిల్లోళ్ళకి, అలానే బాగా చదివి ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయండి అని చెప్తామా అనేది మన చేతుల్లోనే ఉంది. నాకైతే గేమ్ చేంజర్ మస్ట్ వాచ్ ఫిలిం ఫర్ ఎంటైర్ ఇండియన్ సొసైటీ.